హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ 9th ఎడిషన్ ఇండియా తన మొదటి మ్యాచ్ రేపు న్యూయార్క్లో ఐర్లాండ్తో ఆడబోతోంది. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ 2007లో సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి మ్యాచ్ ధోని నాయకత్వంలో కప్పును గెలిచాం. ఆ తర్వాత ఇంత మటుకు మళ్ళీ టీ20 వరల్డ్ కప్ గెలవనే లేదు. ఈవెన్ 50 ఓవర్ ఫార్మేట్ ఆఫ్ కోర్స్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 అంటే ఒక దశాబ్దం పైన ఐసీసీ ట్రోఫీ గెలవకుండానే ఇండియా ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి వెళ్ళినా కూడా 2 సార్లు మనం రన్నరప్గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఎడిషన్ న్యూజిలాండ్ చేతిలో, సెకండ్ ఎడిషన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసాం మనం. సో ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలి అనేటువంటి ఆలోచన అటు భారతీయ అభిమానుల్లో ఉంది. మరొక వైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళకి దాదాపు ఇదే లాస్ట్ టీ20 వరల్డ్ కప్ అనేటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తున్నటువంటి సమయంలో, ఎందుకంటే ఇద్దరు కూడా 35+, రోహిత్ శర్మ 37 అండ్ విరాట్ కోహ్లీ ఆల్సో క్లోజ్ టు దట్. సో అందుకని నెక్స్ట్ వరల్డ్ కప్కి వీళ్ళిద్దరూ ఉంటారా లేదా అనేటువంటి అనుమానం కూడా అభిమానుల్లో ఉంది. సో ఈ తరుణంలో ఎలాగైనా సరే ఈసారి కప్పుని కొట్టాల్సిందే అనే ఉద్దేశంతో రోహిత్ శర్మ నిశ్చయంగా ఉంటే, ఈవెన్ సెలక్షన్ కమిటీ ఇండియన్ టీంని సెలెక్ట్ చేసినటువంటి విధానాన్ని చూస్తే కూడా అదే రకంగా కనబడుతుంది. ఎలా అయినా సరే కప్పు కొట్టేటువంటి జట్టునే తీసుకోవాలి అన్నట్టుగానే. అందుకే అటు రాహుల్ లాంటి ఇది లాస్ట్ వరల్డ్ కప్లో అయితే కనుక అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసినటువంటి రాహుల్కి ఈసారి చోటు లేకుండా పోయింది. రీసెంట్ ఇయర్స్లో గ్రేట్ ఫినిషర్గా ఉన్నటువంటి రింకు సింగ్ లాంటి వాళ్ళకు కూడా 15 స్క్వాడ్లో చోటు దొరకలేదు. మరొక వైపు ఏకంగా 4 స్పిన్నర్లతోటి టీం కంపోజిషన్ ఉంది, 3 మీడియం పేసర్లు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక కరేబియన్ ఐలాండ్స్లో ఉండేటువంటి వికెట్లు మోరార్లెస్ మన సౌత్ ఏషియన్ కాంటినెంట్ని పోలినట్టుగానే ఉంటాయి, స్లో ట్రాకర్స్. సో అందుకనే స్పిన్నర్లకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంది. మొట్టమొదటి లీగ్ మ్యాచ్లన్నీ కూడా అమెరికాలో జరుగుతాయి. ఆ తర్వాత సూపర్ 8 నుంచి కరేబియన్ ఐలాండ్స్కి యాక్షన్ అంతా కూడా షిఫ్ట్ అయిపోతుంది. సో ఈ క్రమంలో టేక్ ఆఫ్, అది ఏదన్నా కానీ టేక్ ఆఫ్ చాలా చక్కగా కనుక ఉండేట్లయితే ఆ తర్వాత ఎంత ఎత్తుకైనా ఎగరచ్చు అనేటువంటిది మనందరం నమ్మేటువంటిది. అందుకనే ఫస్ట్ మ్యాచ్లోనే ఘనమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకొని ఈ టోర్నమెంట్ని చాలా గొప్పగా ప్రారంభించాలి అని రోహిత్ శర్మ ఆశిస్తూ ఉంటాడు. ఐర్లాండ్ తోటి మనం ఇంత మటుకు 8 మ్యాచ్లు ఆడితే 1 సైడెడ్, 7 మనమే గెలిచాం, ఇండియానే విజయాన్ని నమోదు చేసుకుంది. 1 మ్యాచ్ వాషౌట్ అయిపోయింది. సో 100% విన్నింగ్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఇండియా అటు టీ20 వరల్డ్ కప్లో కూడా ఒక్కసారి ఐర్లాండ్ని ఫేస్ చేశాం మనం. అది 2009లో ఇంగ్లాండ్లో జరిగినటువంటి దాన్ని మనమే గెలుచుకున్నాం. ఏకంగా అప్పుడైతే జహీర్ ఖాన్, ద వెటరన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, కేవలం 19 రన్స్ కన్సీడ్ చేసి 4 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు. సో కాబట్టి వెదర్ ఇట్ ఈస్ టీ20 వరల్డ్ కప్ ఆర్ టీ20 ఇంటర్నేషనల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐర్లాండ్ మీద ఇండియా డామినెన్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరొక వైపు ఐర్లాండ్ ఓవర్ ది ఇయర్స్ చాలా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి పెద్ద టీములకి బిగ్ షాక్ ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో రెడీ అవుతూ ఉన్నాయి. అటు ఐర్లాండ్ విషయంలో కనుక బాల్ బిల్నీ కావచ్చు, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, అలాగనే టెక్టర్, ఆ తర్వాత ట్రాక్టర్ జోష్ లిటిల్. సో ఇలాగ వాళ్ళది జోష్ లిటిల్ అయితే అటు ఐపీఎల్ కూడా ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు. టీ20 ఫార్మెట్కి సరిగ్గా సరిపోయినటువంటి బౌలింగ్ అతని స్పెషాలిటీ. సో అందుకని ఇలాగ వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్, పర్టికులర్గా హ్యారీ ట్యాక్టర్ అండ్ టెక్టర్, ఆ జోడీ చాలా ప్రమాదకరం ఎప్పుడు కూడా. ఈవెన్ మనం ఐర్లాండ్ తోటి హెడ్ టు హెడ్ సిరీస్లు ఆడినప్పుడు కూడా వాళ్ళ జోడీ చాలా ప్రమాదకరంగానే ఉంది. ఈవెన్ బాల్బెర్నీ అయితే కనుక ఇండియాకి ఎగనెస్ట్గా అత్యధిక 6లు కొట్టినటువంటి ఐరిష్ ప్లేయర్ అతనే. అందుకని మన స్పిన్ యూనిట్ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అతను బ్యాటింగ్లో ఉన్నప్పుడు. ఐర్లాండ్ కదా అని తక్కువ తీసుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటి గణాంకాలు. మరొకవైపు రోహిత్ శర్మ 400+ రన్స్ సాధించాడు ఐపీఎల్లో, మంచి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి వార్మప్ మ్యాచ్లో కూడా యూస్ఫుల్ రన్స్ సాధించగలిగాడు. సంజు శాంసన్ ఆ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చాడు, కానీ ఉపయోగించుకోలేకపోయాడు అవకాశాన్ని, ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. కానీ రిషబ్ పంత్ వెరీ యూస్ఫుల్ హాఫ్ సెంచరీ. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ని అందుకునేందుకు చక్కటి ప్రయత్నం చేశాడు, 40 నాట్అవుట్. ఆ మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ జట్లో అందుబాటులో లేడు, అప్పుడే అమెరికాలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రాక్టీస్ మ్యాచ్ అతను ఆడలేదు, వార్మప్ మ్యాచ్. సో విరాట్ కోహ్లీ విల్ బి నెంబర్ 3. ఎప్పట్లాగానే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ విల్
ఓపెన్ ది ఇన్నింగ్స్ ఫర్ ఇండియా. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, ఈవెన్ అక్షర్ పటేల్ ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. పేస్ యూనిట్ మాత్రం బుమ్రా దగ్గరుండి నడిపేటువంటి పరిస్థితి. సో బుమ్రా అండ్ మహమ్మద్ సిరాజ్, ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్నర్గా అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. సో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం పేసర్లతోటి బరిలో దిగేటువంటి పరిస్థితి. హార్దిక్ పాండ్యా ఎలాగూ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి కాంబినేషన్ తోటి ఇండియా బరిలోకి దిగుతుంది. మొదటి మ్యాచ్ అయినా కూడా చాలా పకడ్బందీగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటే బరిలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత జూన్ 9న అసలైనటువంటి రైవల్రీ పాకిస్తాన్తో ఆడబోతోంది. కాబట్టి ఆ మ్యాచ్ ముందు ఫలితం ఏదైనా కనుక అటు ఇటు అయ్యేట్లయితే కనుక ఆ ఒత్తిడి టీం మొత్తం మీద ఉంటుంది. కాబట్టి గెలిచి పాకిస్తాన్తో బరిలో దిగాలి అని ఆశిస్తూ ఉంటుంది. మరొక వైపు ఐర్లాండ్ ఎలాగైనా సరే ఇండియాకి షాక్ ఇవ్వాలి, తన యొక్క ఉనికిని వరల్డ్ క్రికెట్కి తెలియచేయాలి. అలా చేయాలి అంటే కనుక ఇండియన్ టీం లాంటి జట్టుని ఓడించినప్పుడు వచ్చేటువంటి హైప్ కానీ ఆ రికగ్నిషన్ కానీ ఇంకే టీం తోటి చేసినా రాదు అనేటువంటిది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి బహుశా పాల్ స్టిర్లింగ్ కూడా దానికి తగినటువంటి వ్యూహరచన చేస్తూనే ఉంటాడు. బట్ ఏదైనా ఒక మంచి రసవత్తరమైనటువంటి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. న్యూయార్క్లో రేపు ఈవినింగ్ 8 o'clock ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఓవరాల్గా డెఫినెట్గా ఇండియాకి 95% విన్నింగ్ ఛాన్సెస్, ఏదో ఒక 5% అటు ఇటు అయితే తప్ప. అంటే జోష్ లిటిల్ లాంటి వాళ్ళు ఫస్ట్ స్పెల్లోనే సరైనటువంటి బ్రేక్ త్రూలు ఇవ్వటం, లేకపోతే కనుక బాల్ బెర్నీ అండ్ పాల్ స్టిర్లింగ్ లాంటి వాళ్ళు వికెట్ మీద నిలబడి అగ్రెసివ్ గేమ్ ఆడితే తప్ప ఫలితం అటు ఇటు అయ్యే అవకాశం లేదు. ఐర్లాండ్కి మాత్రం మంచి అవకాశం ఇది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియాకు కూడా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కి ముందు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లాగానే ఉంటుంది. టాస్ ఎవరు గెలిచినా కూడా పర్టికులర్గా ఇండియా అయితే మాత్రం బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.